జిల్లాలోని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సిన్పై జరుగుతున్నటువంటి వివిధ రకాల చర్చనీయ అంశాలు, అలాగే ఆనందయ్య గారి నాటు వైద్యం పైన వారి అభిప్రాయాలను మనతో పంచుకోవడానికి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మన కొండపూడి శంకరరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే కార్యదర్శి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అలవారు నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహకులు సత్యరామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే పిఠాపురం బీజేపీ పార్టీ తరఫున మనతో మాట్లాడడానికి గురు మురళీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే ఈ పరిణామాలపైన, జరుగుతున్నటువంటి పరిస్థితులపైన, వ్యాక్సినేషన్ పైన వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రంలో చాలా విపరీతమైన పరిణామాలు చూసాం. వేలాది మంది, లక్షలాది మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయిన అంశాలు మనం కళ్ళ ముందు చూసాం. అలాగే గవర్నమెంట్ తన శక్తికి మించి వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రారంభించింది. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. దానివల్ల వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, నాటు వైద్యానికి అంతటి శక్తి ఉందా, దాంట్లో శాస్త్రీయత ఎంత అనేటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైనటువంటి మనకు అపోహలు, అలాగే ఉదాంతాలు అన్నీ వినపడుతున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రాణాలని వెలుకొనడం జరుగుతుంది. ఈ ప్రాణాలు పోతున్నాయంటే అది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయి మనోవేదనతోటి ఇందులో ప్రాణాలని వదిలేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతదేశానికే ఒక ప్రఖ్యాత ఉంది. ఏంటంటే అది వృక్షో రక్షిత రక్షిత, అంటే వృక్షాలు మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని. మనం వృక్షాలు లేకుండా ఒక నమ్మకం ఏంటంటే మనం శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు కట్టుకోవాలి, లేదా మనం సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలనే ఆలోచనతో చెట్లు నరికేసి అక్కడ మనం భవనాలు కట్టుకుంటే మనం సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ చెట్లు లేకపోవడం వల్ల ఈరోజు ఆక్సిజన్ లేక ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితేనో మన స్టేట్ గవర్నమెంట్ అయితేనో ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపించింది. అంటే ఫస్ట్ డోస్ వేసిన వాళ్ళకి రెండో డోస్, అంటే రెండో దఫా వేయడానికి చాలా వ్యవధి తీసుకున్నారు. అంటే ఒక నెల 30 రోజుల్లో వేయాలని, కొంతమంది 35 రోజుల్లో వేయాలన్నటువంటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ రోజు 45 అయినా పర్వాలేదు, 60 రోజులైనా పర్వాలేదు అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అక్కడ టైం డిస్టెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకటి మనం ఆలోచించాలి, ఈ వ్యాక్సినేషన్ అనేది అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అంటే ప్రజల్లో అది 80% మాత్రం ఉపయోగపడుతుందని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా మనం చేజార్చుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే వ్యాక్సినేషన్ కూడా ఏం చేయలేదనే పరిస్థితి. నిజంగా ఈరోజు భారతదేశానికి అయితే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నెల్లూరులో కృష్ణపట్నంలో ఆనందయ్య గారు ఇస్తున్నటువంటి నాటు వైద్యం గురించి ప్రజలు తండోపతండాలుగా ఈరోజు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ముందు దాన్ని ఒక 2 రోజులు బ్యాన్ చేశారు. కానీ మన రాష్ట్ర సీఎం గారే దాంట్లో పూనుకొని ఐసీఎంఆర్ నుంచి అక్కడి నుంచి బృందాన్ని తీసుకొచ్చి దాని మీద ఒక సర్వే జరపడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి ఆనందయ్య గారికి జెడ్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెడికల్ మాఫియా ఎంత దారుణంగా ఉందో ఈ ఆనందయ్య గారికి ఇచ్చినటువంటి జెడ్ కేటగిరీలో మనకు అర్థమవుతుంది. అంటే మెడికల్ మాఫియాకి భయపడి ఆయనకి ఈరోజు జెడ్ కేటగిరీ ఇస్తున్నారు. అంతేగాని ఆయన ఏదో ఉద్ధరించాలని కాదండి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితేనో కేంద్ర ప్రభుత్వం అయితేనో చేయవలసింది ఏంటంటే అసలు ఆ మందు ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాని మీద అధ్యయనం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ మందు సప్లై చేస్తే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి రాదు. క్షణాల్లో లేచి కూర్చున్నటువంటి వీడియోలు, కథనాలు మనం చూస్తున్నాం. జిల్లావాణి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మనం ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది నాటు మందు అనే కంట ఆయుర్వేద మందు అంటే దానికి ఇంకా చాలా విలువగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అది ఎంచేతంటే ఇది ఆయుర్వేదం నుంచే పుట్టింది కాబట్టి నాటు అనే పదాన్ని కాకుండా ఆయుర్వేద మందు ఇప్పుడు చర్చలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ కళింగపట్నం అది ఈ పోర్టు
కార్మికులందరూ కూడా పూర్తిగా కూడా 12,000 మంది కార్మికులు ఈ మందును వాడి, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చే సరుకులను ఎగుమతి దిగుమతి చేసుకుంటూ కూడా రకరకాల వ్యక్తులను వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కరోనా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులందరికీ కూడా ఈ అనంతయ్య గారు ఇచ్చినటువంటి ఈ మందును వాడి వారు స్వస్థత చేకూర్చుకున్నారు అంటే ఇది చాలా గొప్ప మందుగా కూడా మనం భావించి, ముఖ్యంగా ఏంటంటే దీని మీద అనుమానాలకి తర్వాత వీటి మీద వాదోపవాదాలకి తావివ్వకుండా ఆయనకి పూర్తిగా భరోసా ఇచ్చి ఈ మందును అతి తొందరగా ప్రజలందరికీ కూడా అందే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. జిల్లావాణి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే ఓ నీతిపరుడు మహిళ సుమతి అని పెద్దలు సుమతి శతకంలో ఆనాడు చెప్పినటువంటిది. ఎవరు చెప్పినప్పటికీ వినాలి, కానీ ఆ విన్నదాన్ని నిజమా కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకుని మన యొక్క అభిప్రాయాలను తెలియపరచడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. గుడ్డిగా ఎవరిని నమ్మవలసినటువంటి అవసరం లేదు, అలాగని ఎవరిని కూడా నమ్మకుండా ఉండలేదు. ఇది మన గొప్పదనమైనటువంటి మనిషి యొక్క తత్వం. భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశం. ఆనాడు ప్రపంచమంతా కూడా బట్టలు కట్టుకోలేనటువంటి స్థితిలో మన భారతదేశం అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు, తక్షశిల, నలంద అనేటువంటి విశ్వవిద్యాలయాల్లో అనేక రకాలైనటువంటి యూనివర్సిటీల ద్వారా పెట్టి ఈ రోజున మనకి అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తూ ఈ రోజున ఆరోగ్య భిక్షను కూడా పెట్టింది ప్రపంచానికి. అటువంటి ఆరోగ్య భిక్షను పెట్టినటువంటి వాటిలో ఈ ఆయుర్వేదం అనేటువంటిది ఆనాటి నుంచి కూడా ఏమాత్రం ప్రామాణికం లేనటువంటి, ఆనాడు ఉన్నటువంటి శస్త్రచికిత్స వెళ్ళిన చరకుడు, భాస్కరాచార్యుడు, ఇటువంటి మహిళడు అనేటువంటి పుట్టినటువంటి పవిత్ర భూమిలో ఆనాడు ఏమాత్రం ప్రామాణికం లేనటువంటి మందుల వల్ల కూడా ప్రజలను బతికించారు. ఈనాడు అదే ఆయుర్వేదం ద్వారా మన ఆనందయ్య గారు చేస్తున్నటువంటి పనిని మనం అందరం కూడా ప్రోత్సహించి అటువంటి కార్యక్రమాల్లో డాక్టర్లు ఇవాళ చెప్తున్నటువంటిది ప్రామాణికం అంటున్నారు. మనిషి తగ్గడానికి తన యొక్క సైకాలజీ ప్రకారం తొందరగా తగ్గడానికి కావాల్సినటువంటి ఆలోచన కోసం చేస్తాడు తప్ప తన యొక్క ప్రామాణికం ఉందా లేదా అనేటువంటి ఆలోచన చేయడు. డాక్టర్ని వైద్యం నారాయణ అని అన్నారు. ఈ వైద్యుడు డాక్టర్ దేవుడితో సమానం. అటువంటి వైద్యుడిని మనం ఇవాళ మనం చాలామంది నిరుపేదలు హాస్పిటల్కి వెళ్ళలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ప్రమాదాల నుంచి కాపాడడానికి ఒక దైవ స్వరూపంగా ఏర్పడినటువంటి మన ఆనందయ్య గారిని, ఆయన కనిపెట్టినటువంటి ఈ మందుని సామాన్య మానవుడు కూడా వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నాడు అంటే కారణం అతని యొక్క మహత్ అనేటువంటిది, డాక్టర్ యొక్క చెయ్యి మహత్ అనేటువంటి విషయాన్నిగా మనం అందరం కూడా గమనించాలి. జిల్లావాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆనందయ్య గారు కనిపెట్టిన మందు వల్ల క్షణాల్లో జీవితం కోల్పోతున్న మానవులకి అరక్షణంలో ఆయన జీవితాన్ని అందిస్తున్నారండి. ఇది వాస్తవం. మరి ఈ మీడియా ప్రచారం ద్వారా, వార్తాపత్రికల ద్వారా అనేక కథనాలు మనం చూసాం. అయితే దీని మీద ప్రామాణికం కావాలంటున్నారు. పూర్వం వైద్యశాస్త్రం పుట్టక ముందు నుంచి భారతదేశంలో అధునాతంగా ఏదైతే ఉందో అప్పుడు ఏదన్నా ఒక జబ్బు చేసినా, ఏదన్నా ఒక పాము కుట్టినా, ఒక తేలు కుట్టినా, ఏదన్నా స్వస్థతకి గురైనా మరి ఆనాటి పెద్దలు అనేక రకాలుగా చెట్ల నుంచి, మొక్కల నుంచి వివిధ రకాలుగా ఔషధాలు సేకరించి మరి వారు స్వస్థత చేకూర్చారు. అలాంటి స్వస్థత ఈ భారతదేశానికి పుట్టింది. దాంట్లోంచి ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆనందయ్య గారు అని అయినా మరి చనిపోయే ముందు కూడా బ్రతికిస్తున్నారు అంటే ఇది చాలా మరి ప్రపంచంలోనే ఒక సువర్ణాధ్యాయం. మరి ఇలాంటి అధ్యాయానికి శాస్త్రీయత కావాలి, కరెక్టే, కావాలన్న అంటలేదు. కానీ ప్రాణం మీదకి వచ్చి తన బంధువుని, తన వాళ్ళని కోల్పోతున్నప్పుడు మరి ఎవరు ఏం ఆశిస్తారండి? ప్రాణాన్ని ఆశిస్తారు. కాబట్టి ప్రభుత్వం మీరు శాస్త్రీయత నిరూపించండి, చేయండి, అన్ని చేయండి. కానీ ముందు చనిపోయే జీవులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థత ఇచ్చి వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించమని మేము వాళ్ళ చేతులెత్తి వేడుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశంలో అనాది కాలం నుంచి అంటే
ఎప్పుడో రామాయణంలో జరిగిన మరి రామరావణ యుద్ధంలో కూడా లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతే హనుమంతుల వారు వెళ్ళి ఒక సంజీవిని తెచ్చి ఆ సంజీవిని వల్ల లక్ష్మణుడిని మరి బ్రతికించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి దేశంలో కానీ కొన్ని రాష్ట్రాలు కానీ అదే సంజీవిని గురించి కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ సంజీవిని మూలికలకు వెతకడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల పక్కన పెడితే హాస్పిటల్ ఇప్పుడున్న అలోపతికి సంబంధించి వైద్యం చేస్తున్నటువంటి హాస్పిటల్లో వైద్యులు వైద్య పర్యవేక్షణలో ఉన్నటువంటి పేషెంట్లు ప్రాణాలు పోతున్నప్పుడు ఎవరో ప్రశ్నిస్తారు, ఎందుకు పోయింది, ఏ విధంగా పోయింది. ప్రాణాలు పోస్తున్న ఈ ఆనందయ్య గారు లాంటి వాళ్ళని ప్రాణాలు ఎలా పోస్తున్నాం ప్రామాణికంగా అడుగుతున్నారు. ఇది సరైన పద్ధతేనా కాదు? ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ కూడా అందులోనే ఉందండి. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. నిన్న ఒక విషయంలో ఆయుష్మాన్ భవన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనందయ్య గారిని ఆ సంస్థ వారు ప్రశ్నించడం జరిగిందండి. అంటే ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోతే మీరు ఏం సమాధానం చెప్తారు, మీరు వేసినటువంటి మందు వల్ల, మీరు ఇచ్చినటువంటి నాటు వైద్యం వల్ల అని చెప్పి అడగడం జరిగింది. చాలా నవ్వాలండి ఆ విషయం నిజంగా వాళ్ళు అడిగిన దానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇప్పుడు తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనో ఒక వ్యక్తిని జాయిన్ చేసిన తర్వాత మీరు ఒక 2 లక్షలు కట్టండి, జాయిన్ చేయండి, మేము బ్రతికిస్తామని చెప్పి ఎవరు మాట ఇవ్వట్లేదండి. అంటే మీరు డబ్బులు కట్టి జాయిన్ చేసుకుంటున్నారు తప్ప అక్కడ మీరు ప్రాణాన్ని నిలబెడతారని చెప్పి మీరు ఎవరైనా చెప్తున్నారా? ఏదీ లేదు. ఏ గవర్నమెంట్ కూడా, ఏ అధికారి కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా దీన్ని ప్రశ్నిస్తలేదు, అడుగుతలేదు. ఎందుకంటే మీరు ప్రాణాన్ని పోయించలేదు, ప్రాణం ఎందుకు పోయిందని చెప్పి ప్రశ్నించే పరిస్థితి లేదు. లక్షలు కట్టి ఒక ఇంజక్షన్ ₹1,00,000 అంటే అది చేయించుకుని బ్రతకకపోయినా సరే ఏడుస్తూ ఆ బాడీని తీసుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ ప్రాణాన్ని నేను పోస్తాను, నాకు మనిషికి ఒక్కరికి కూడా మందికి ₹10 అవుతుందని చెప్పి ఆనందయ్య గారు చెప్తూ ఉంటే మీరందరూ కూడా వెళ్ళి ఆయన్ని ప్రశ్నించడం, ఆయన్ని నానా హింసలు పెట్టి అక్కడ ఆ మందుని మీరు ఆఫ్ చేసి జనాన్ని మీరు ఎంత బాధపడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ప్రజల తరపున ఒకటే అడుగుతున్నాం, ఇటువంటి విషయంలో ప్రాణాలు పోస్తున్నటువంటి ఆ వ్యక్తికి మీరు చేతులెత్తి మొక్కవలసినటువంటి ఈ తరుణంలో మీరు ఆయన ప్రశ్నించి దాని మీద మీరు అధ్యయనం చేసి ఇంకొక సంవత్సరం పాటు దాన్ని మీరు అధ్యయనం చేస్తుంటే ఎన్ని ప్రాణాలు మీరు బలికొంటారు? ఎన్ని ప్రాణాలు పోయే వరకు మీరు ఎటువంటి అధ్యయనాలు చేస్తారు? మీరు ఇచ్చినటువంటి వ్యాక్సినే ఈరోజు ప్రాణాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు, కానీ ఆయన ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. క్షణాల్లో మనిషి లేచి కూర్చుంటున్నాడు. మీరు దాన్ని నమ్మవలసినటువంటి అవసరం ఉంది, లేదంటే ప్రజలందరూ కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ కరోనా పేషెంట్ల నిమిత్తం వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాడు తిరిగి వస్తాడో రానే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సామాన్య ఒక మన పిఠాపురం లాంటి పట్టణంలో కూడా చిన్న ఆసుపత్రిలో ఒక కరోనా పేషెంట్ వెళ్ళి అక్కడ అడ్మిట్ అయితే మినిమం ₹50,000 ముందు అర్జెంట్గా కట్టమని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి కట్టకపోతే అతను ప్రాణాలతో ఉండడం చెప్పేసి బెదిరించే ధోరణం కూడా మేము స్వయంగా చూడడం జరిగింది. అది అందుచేత ఏంటంటే ఏ వ్యక్తి దగ్గర కూడా అతను జబ్బు వస్తుందని చెప్పేసి ₹1,00,000 జైల్లో పెట్టుకుని కూర్చుని ఎవరు ఉండరు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఎవరో కూడా ఆ వ్యాధి వస్తే ఎలా బాగు చేసుకోవాలన్న ఆలోచనతో ఉంటారు తప్ప 50,000 60,000 చెప్పి కట్టేసి అక్కడ జాయిన్ అవుదామనే ఉద్దేశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మెడికల్ మాఫియా, ఇది కేవలం దోపిడీ వ్యవస్థ. ఖచ్చితంగా కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్లే కాదు, కార్పొరేట్ హాస్పిటల్ అనేది ఒక విధానం అది. కానీ ఇరుకు ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ కట్టేసి ప్రజలందరూ దోచుకునే విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా ప్రజా ఉద్యమం జరగడం జరుగుతుంది. ఇది తిరుగుబాటు జరిగి ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఒక్కసారి ఒక సంవత్సరంలో కూడా ఇవన్నీ కూడా అదేంటంటే దాన్ని ఏమనాలంటే ఇంకో భాషలో చెప్పాలంటే అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చేదంటే ఇలాంటి ఈ వైద్యులు ఇంకా చాలా మంది భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఆయుర్వేద వైద్యులు చాలా మంది ఉన్నారు. వారికి సరైన వసతులు కానీ ఆర్థిక వనరులు కానీ లేక వారు మూల ఉండిపోవడం జరిగింది తప్ప వారికి సరైన ఆ ఆదరణ మనం ఇచ్చినట్టయితే ఒక సంవత్సర కాలంలో వీరందరూ కూడా తిరిగి మన పురాతన వైద్యం మనకు అమల్లోకి వచ్చి ఈ కార్పొరేట్ ఆసుపత్రి అనేది కూడా ఏది కూడా లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడినప్పుడే ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు సుఖంగా జీవనం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చాలా ఆలోచించవలసింది గొప్ప ప్రశ్న. కారణం ఏంటంటే ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నామండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి, ఏదో ఉన్నామండి, పేషెంట్ అనేటువంటి వాడు, రోగి అనేటువంటి వాడు తను రక్షిస్తాడని అక్కడికి వెళ్తున్నాడు తప్ప
తన ప్రాణాన్ని రక్షిస్తాడని పెడుతున్నాడు. కానీ దారుణాది దారుణంగా డబ్బులు కట్టించుకుని ప్రాణానికి హామీ మేము ఇవ్వలేము అని చివరిలో పెదాలు విరుస్తుంటాడు. ఇది చాలా దారుణ్యం. అటువంటిది ఒక సామాన్య మానవుడు తనకున్నటువంటి పరిజ్ఞానంతో తనకున్నటువంటి శక్తితోటి తయారు చేసినటువంటి ఒక ఆయుర్వేద మందుని ద్వారా మేము ప్రాణానికి హామీ ఇస్తాము అని ఘనంగా చెప్పగలిగినటువంటి ఆనందయ్య గారిని మనం అభినందించడం పోయి విమర్శించడం అనేటువంటిది ఈవేళ ప్రైవేటు డాక్టర్లు అందరూ కూడా రేపు 24వ తారీఖున బంద్ అనేటువంటిది పెట్టేట. ఇది ఎంతవరకు సమంజసమో మేధావంతులైనటువంటి ప్రజలు, అక్షరాస్యులైనటువంటి వారు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దీన్ని మనం ఏ రకంగా ప్రోత్సహించాలా, విమర్శించాలా మనం ఈ యొక్క ఆలోచన పరంగానే మేము వదులుతున్నాం. కాబట్టి డాక్టర్ అనేటువంటి వాడు హామీ ఇస్తాడనేటువంటి నమ్మకంతో రోగి వెళ్తున్నాడు తప్ప తన ప్రాణాన్ని కోల్పోతాడని. కరోనా వేవ్ 2వ రకమైనటువంటి వేవ్లో హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాడు, తిరిగి వచ్చినటువంటి వాడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. ఇది మనం కళ్ళ ముందు మన అనేక మందిని కోల్పోతున్నాం ఏమీ చేయలేక. గతంలో తిరుపతిలో చూసాం మనం, హాస్పిటల్లో ఆక్సిజన్లు అందలేక ఊపిరి బిగబెట్టుకుని అనేక మంది పేషెంట్లు పక్కన ఉండి గాలి ఉంటే ఆక్సిజన్ లేదు, ఏం చేయమంటారు అని అన్నాడే డాక్టర్ తప్ప అతన్ని బతికిద్దామనేటువంటి ఆలోచన లేదు. అంటే ఎవడైనా సహాయం చేస్తే వాడు బతికిస్తాడనమాట. దానికి ఎమర్జెన్సీగా అమౌంట్లు కట్టాలి. ఇలా కడితేనే ఎమర్జెన్సీ వైద్యం. నువ్వు ఎంత అమౌంట్ కట్టినా పరిగిస్తావు అనేటువంటి కాన్సెప్ట్ కనుక నీకు ప్రాణహాని కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. నిన్న మన ఆనందయ్య గారి దగ్గరికి ఒక వ్యక్తుడు వెళ్ళి ఆ వైద్యం కోసం వెళితే అతను వెంటనే క్షణకాలంలో అన్నాడు, సార్ నేను మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను అంటే ఆ ఆనందయ్య గారు అన్నట్ట, నాయన నాకు లక్షలు వచ్చిన అవసరం లేదు. కాదండి మేము 6 లక్షలు కట్టొచ్చు అక్కడ కరీంనగర్ హాస్పిటల్ వచ్చాం, ఇవాళ నెల్లూరు హాస్పిటల్ నుంచి మేము బయటకు వచ్చేసామంటే కారణం మాకు ఈ డాక్టర్ మీద నమ్మకం తోటి వచ్చాం, ఆయన బతికించారు కాబట్టి మేము మీకు 6 లక్షలు కాదు 2 లక్షలైనా ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే అప్పుడు ఆయన చెప్పాడు, కాబట్టి నాకు డబ్బులు వద్దు, మీ ఆ వనమూలిక కొని ఇవ్వండి, 10 మందిని బతికించేటువంటిది అని చెప్పంటే 10,000 రూపాయలకు సరిపడేటువంటి మెడిసిన్ ఇవ్వడం అనేది జరిగింది, కొని ఇచ్చారు. ఇది ప్రజల్లో విశ్వాసము. డాక్టర్ని నమ్మి పేషెంట్ ఉంటాడు తప్ప పేషెంట్ ఏ రకం వైద్యం తీసుకుంటాడు అనేటువంటిది కాదు. డాక్టర్లు కానీ నర్సులు కానీ ఈ విషయాన్ని గమనిస్తే మన దగ్గరికి వచ్చినటువంటి రోగిని బతికిస్తే ఆనందంగా పెడతాడు, చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఉసూరి మనకి తగ్గుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని డాక్టర్లు గమనించారు. చెట్టు, గట్టు, చేను, పుట్ట ఉన్నాయి. అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నమ్మకంతో పుట్ట మీద ఉన్న మట్టిని కూడా మనం బొట్టుగా పెట్టుకుని నమ్ముతాం. నమ్మకానికి మనం ఈరోజు ఆ బొట్టును కూడా మనం పెట్టుకుంటున్నాం, మట్టిని. అది నమ్మకం, అదే ఆనందయ్య. ఆ నమ్మకమే ఆనందయ్య గారు ఈరోజు. ఒకటి, ఇప్పుడు మీరు ప్రామాణికంగా తీసుకుంటానంటున్న ఆయన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని మీరు మరి మీ మాఫియా అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోరనే ఆ నమ్మకం మనకి ప్రజలకు ఇస్తారా? మీరు ప్రభుత్వాలు ఏమన్నా ప్రజలకు కానీ ఎవరికైనా భరోసా ఇవ్వగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన ఒక ఫార్ములా కనిపెట్టారండి. క్షణంలో చనిపోతున్న వ్యక్తిని అరక్షణంలో బతికిస్తున్నారు. అలాంటి ఫార్ములాని మీరు కిడ్నాప్ చేసి మీరు ప్రపంచానికి పంచేసేసి మీరు కోటాను రూపాయలు సంపాదిస్తారేమో ఎవడో తెలుసు. దాని గురించే ఈ ప్రామాణికం అనే మాట మీరు ఎత్తున్నారా? చెప్పాలి. మీరు అందరూ ఆలోచించాలి, యువత అంతా ఆలోచించాలి. కాబట్టి ఇదొక ఇబ్బంది ఉంది ఆయనకి. అంటే ఆయన స్వచ్ఛతానుసారం ఆయన యొక్క పెద్దలు ఇచ్చిన సూచనల ప్రకారంగా తయారైన ఈ ప్రాణాలు కాపాడే మందుని మరి ఎవరైనా నిజంగా మాఫియా అంటే తర్వాత సంగతి, ఇది మాఫియా చేస్తారేమో అనేసి ఇక్కడ పెద్దలందరిలో కూడా భయం ఉంది. ఏమండి, అంటే ఎవరైతే నిజమైన పూర్వం నుంచి కూడా ఒక వైద్యుడి దగ్గరికి ఒక రోగి వెళితే నాడి పట్టుకుని మనిషిని చూసి ఆయన తత్వాన్ని చూసి మీకు ఈ యొక్క రోగాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి బాబు అని నిర్ధారించేవారు. ఇప్పట్లాగా రక్త పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి స్కానింగ్లు చేసి వ్యాధుల నిర్ధారణ ఆ రోజుల్లో లేదండి. కాబట్టి అలాంటి డాక్టర్లు అనేకలు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంతమంది అలాంటి వారు ఉన్నారండి, చాలామంది ఉన్నారు, లేరంటలేదు, ఉన్నారు. కానీ అలాంటి సందర్భాల్లో మరి ఇలాంటి ఏ నిర్ధారణ లేకుండా ఆయన ఒక చిన్న 2 చుక్కలు వేసి బ్రతికిస్తున్నారు అంటే మరి ఈ నిర్ధారణ
ఎంతవరకు మీరు చెయ్యాలన్నది కూడా మీరు ప్రభుత్వం పరంగా కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణాలు నిలబెడుతున్నారు యువతరా. దేవుడే సాక్షాత్తు ఆయన ఆనందయ్య గారి రూపంలో వచ్చి ఇక్కడ 2 చుక్కలు ఎత్తే మనిషిని ప్రాణాలు కాపాడుతున్నారండి. మరి అలాంటిది ఒక స్పర్శ ఉండాలండి. ఒక మానవుడిని, చచ్చిపోయే మానవుడిని మరి బ్రతికిస్తున్నాడు అంటే మరి ఆయన దేవుడు కదా. అలాంటి ఆయన గురించి దీర్ఘంగా ప్రపంచం అంతా ఆలోచించాలండి. ఎందుకంటే కోట్ల రూపాయలు ఈరోజు వ్యాక్సిన్ గురించి వెచ్చిస్తున్నారు మీరు. లేనిపోని ఎక్కడో ఉన్న హిమాలయాల్లో కానీ ఇంకో దిక్కుని కానీ ఉండే ఔషధాల గురించి మీరు అన్వేషించి కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారే. మరి ఇలాంటి ఒక తక్షణమే ప్రాణాన్ని కాపాడే ఒక వ్యక్తిని, ఆయనకు ఉన్న సమాచారాన్ని మీరు భద్రపరిచి ప్రపంచానికి పరిచయం చేయవలసిన అవసరం ఏమిటన్నా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. బాగుంది సార్, వివరణ చాలా బాగుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, ఈరోజు కేంద్ర హోంశాఖ ఈ అంశంపైన స్పందిస్తూ ఆయనకి జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాను అని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాన్ని డాక్టర్ రాశారు. ఆయనకి జెట్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రాణాలు పోసిన దేవుడికి జెట్ కేటగిరీ పెట్టాల్సినంత అవసరత ఎందుకు వచ్చిందంట? అంటే ఆయనకి ప్రాణాలు పోసాయని దేవుడిగా కొలుస్తారంట. అలాంటి ఆయనకి హాని ఎవరైనా తలపెట్టారన్నా జెట్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టారు. దానివల్ల దీన్ని ఏ రకంగా మనం చూడాలంట? ఈరోజు ప్రాణాలు పోస్తున్నటువంటి ఒక మహానుభావుడు ఈ ఆనందయ్య గారు కృష్ణపట్నంలో. ఇప్పుడు ఉన్నట్టు చూస్తున్నాం మనం, రోజు వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. కానీ నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు పోలీసు వారు అతని ఇంటిని, అతను తయారు చేసినటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని ఈరోజు సాయంత్రం ICMR సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆ బృందం అవన్నీ చూసి వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత 10 రోజులు పోయాక పంపిణీ చేస్తామని చెప్పడం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. అది ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం పాలకులందరూ మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వ్యక్తి ఇది మంచిది, కరోనా నుండి భయపడడానికి ఇది మంచిదని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు విషం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి ఇది తాగానే మీకు కరోనా నయమైపోతుందంటే తాగేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు. అంటే ఎంత వెక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు, ఎంత విసిగిపోయి ఉన్నారు, ఎంత భయపడుతూ ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించినటువంటి విషయం. ఈ తరుణంలో మీరు ఆ సామాగ్రి అంతా కూడా స్వాధీనం చేసుకుని 10 రోజులు పోయాక మీరు మందులు ఇస్తాము అని చెప్పడం నిజంగా మీరు చేస్తున్నటువంటి మెడికల్ మాఫియా ఏమిటనేది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు మెడికల్ మాఫియాకి అంటే నిన్న పేర్ని నాని గారు ఒక హోటల్కి పిలిపించుకోండి, ఆనందయ్య గారిని కూర్చోబెట్టుకోండి మాట్లాడారు. మీకు జెడ్ కేటగిరీ ఏర్పాటు చేస్తున్నామని అంటే ఆనందయ్య గారిని ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక దేవుళ్ళ కొలుస్తున్నటువంటి వ్యక్తికి ప్రాణహాని ఉంది అంటే అది ప్రభుత్వం వల్ల ఉంది. ఇది నిజంగా చెప్తున్నాం. ఈ రోజు ఎలా కనిపిస్తుంది అంటే మెడికల్ మాఫియా అంతా కూడా ఈ ప్రభుత్వం గుప్పట్లో ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీకు అందులో షేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఇదంతా కూడా ప్రత్యామ్నాయం. అంటే దాన్ని ఆపడానికి మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఏ యూట్యూబ్ చూసినా, ఏ లింక్ చూసినా కరోనా గురించి చిన్న విషయం తెలిసినా సరే అది ఏంటి అని చెప్పి చాలా కుతూహలంగా చూస్తున్నారు. అంటే కరోనా నుంచి మనం దూరంగా ఉండాలి, దాని నుంచి మనం దూరం అయ్యి దాన్ని మనం పారద్రోలాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి తరుణంలో ఒక వ్యక్తికి మీరు జెడ్ కేటగిరీ ఇచ్చి ఒక 10 రోజుల పాటు దాన్ని మీరు బ్యాన్ చేసి మందు ఇవ్వకుండా ఉన్నారు అంటే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది మీరందరూ కూడా క్షమాపణ చెప్పి ప్రజలకు మీరందరూ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆనందయ్య గారికి జెడ్ కేటగిరీ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంచేదంటే ఆనందయ్య గారికి జెడ్ కేటగిరీ ముఖ్యం కాదు, ఆయన మందుని ప్రజల్లో తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి వర్లకు తక్షణమే అతన్ని చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో జెడ్ కేటగిరీ పెడతారన్నది మాకున్న పరిజ్ఞానం. అది కానీ ఈ ఆనందయ్య గారికి జెడ్ కేటగిరీ పెట్టి వారి దగ్గరికి కూడా ఎవరో ఎళ్లకుండా చేసే ప్రయత్నమా ఇది ఒకటా? లేదు, రెండు ఏంటంటే కేవలం ఆయన ఆ పరిధిలో ఉంచేసి సామాన్య జనం ఆయన దగ్గర దరిచి ఎరగకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా ఇది ఒకటి కనపడుతుందండి, ముఖ్యంగా జెడ్ కేటగిరీ అనేది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ చర్చ జరుగుతుండగానే ఇంకొక వార్త రావడం, ఆయన సామాగ్రి అంతా కూడా ప్రభుత్వం అధీనంలో తీసుకోవడం, తర్వాత వారిని నిర్బంధించడం జరిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే
కేవలం పేదలకే వారి వారి గ్రామాల్లో అందుబాటులో ఉండే ఈ ఆయుర్వేద వైద్యం చేసే వైద్యులు కూడా ఇలాంటి పరిణామాల వల్ల తీవ్రమైన భయభ్రాంతులకు గురైపోయి వారు సామాన్యులకు అందించే వైద్యాన్ని కూడా వారు మానుకోవడం జరుగుతుంది. ఆ కారణంగా కూడా వేలాది మంది కాదు లక్షలాది మంది కూడా ఈ కరోనా బారిన పడి చనిపోవడం చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ దుశ్చర్యని పూర్తిగా కూడా మానుకుని ఎవరెవరు వైద్యం చేస్తున్నారో ఆ వైద్యానికి అనుగుణంగా వారు పేద ప్రజలందరూ కూడా వైద్యం చేయించుకునే విధంగా అనుమతి ఇచ్చి ఈ కరోనా వ్యాధిని ప్రబలకుండా కూడా కాపాడాలని చెప్పేసి మీకు ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం. ఈ రోజున ఒక మంచి పని చేసేటువంటి వ్యక్తికి జెడ్ కేటగిరీ ఇచ్చారు అంటే ఒక కోణంలో ఆలోచిస్తుంటే ప్రభుత్వ డాక్టర్లు అనేటువంటి వాళ్ళు ఈ ఆనందయ్య గారు చేసేటటువంటి మందు చాలా పవర్ఫుల్, దీని కనుక అనులాగన తీసుకొస్తే మా యొక్క వాల్యూస్ పడిపోతాయి, మా యొక్క విలువలు తగ్గిపోతాయి, మా వ్యాపారాలు దెబ్బతింటాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఏమన్నా ఈ రకంగా పనిచేస్తున్నారేమో అనేటువంటిది మాకు అందరికీ అనిపిస్తున్నటువంటి ఒక విషయం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆనందయ్య గారు ఏ రకమైనటువంటి మందుని తయారు చేశారు అనేటువంటిది సామాన్య ప్రజలకి వీళ్ళు ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టే లెక్క. కాబట్టి ప్రజలరా మనం గుర్తించాలి, ఇటువంటి ప్రలోభాలకి ఇటువంటి వార్తలకి ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదు, తనకు ఉండేటువంటి తన పరిధిలో తను చేసుకుంటూ వెళుతుంది. ప్రజల కనుక తిరగబాటు చేయగలిగితే సమాజంలో ఏకీకృతంగా ఇది మీకు నచ్చింది కాబట్టి మేము వాడుతున్నాం, మీ యొక్క సంబంధం లేదు అని నిక్కచ్చిగా ప్రజలందరూ ఏకకంఠంతో చెప్పవలసినటువంటి అవసరం వస్తే ఈ డాక్టర్లు చేస్తున్నటువంటి మందులు, ఈ హాస్పిటల్స్ డాక్టర్లు చేసేటువంటి వైద్యం మనకి ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళంతా వాళ్ళు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారండి? ఆయుర్వేదం మందు యొక్క పవర్ పెరిగిపోతే మన అలోపతి యొక్క వైద్యం యొక్క పవర్ తగ్గిపోతుంది అనేటువంటిది వాళ్ళ హృదయాల్లో భయాందోళన కలిగించినటువంటి విధంగా మన ఈ జెడ్ కేటగిరీ పెట్టేయడంతో తెలుస్తోందని నా అభిప్రాయం. ఎప్పుడన్నా సరే ప్రజాసేవకే ప్రజానాయకులు ఉంటారు, పుట్టాలి రావాలి, అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈరోజు ఆనందయ్య గారు తెచ్చిన ఒక మందు మరి పోయే ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే ఆ ప్రాణాలు నిలబెట్టిన తర్వాత అప్పుడు మీరు ఎవరైతే కరోనా పేషెంట్లు వస్తున్నారో వారందరికీ కూడా బెడ్డలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు తక్షణం ప్రాణాలు కాపాడండి, తర్వాత వారి మీద రీసెర్చ్ చేసి వారు ఎదుర్కోపోయే ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు పరిశోధన చేయండి. కానీ మీరు శాస్త్రీయత ప్రామాణికత కావాలి అనుకునే నిరూపణ ఈ 10 రోజులు అయిన తర్వాతే మీరు ఇవన్నీ ఆయనకి అనుమతి తర్వాత ఇవ్వటం కాదు, ఇప్పుడు ఇవ్వండి. ఎందుకంటే ఈ లోపలనే లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకోకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ పోగొట్టుకోకుండా వాళ్ళకి ప్రాణాలు నిలిపి ఎవరైతే మందు తీసుకున్నారో ఆనందయ్య గారి దగ్గర వారి మీద వారి జాగ్రత్తల ద్వారా మీ యొక్క ఏఎన్ఎంలో మీ యొక్క వైద్య బృందం ద్వారా వాళ్ళని పర్యవేక్షణలో ఉంచి ఈ 10 రోజులు కూడా మరి వారికి ఈ మందు పోసి ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణాలు కాపాడాలనేసి మరి ప్రభుత్వాలకి నేను విన్నవించుకుంటాను. ఒకటి. రెండోది ఏంటంటే మీరు జెడ్ కేటగిరీ ఇస్తా అంటారు. జెడ్ కేటగిరీ ఇచ్చినా ఏ కేటగిరీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే వారి వల్ల ఆశ్రయం పొందుతారో, ఎవరికి ఏ ఊరికి ఆయనకి పేరు వస్తుందో, ఏ ఊరి వల్ల ఆయనకి పేరు వచ్చిందో, ఏ మందు వల్ల ఆయనకి పేరు వచ్చిందో ఆ జనాలందరూ కూడా వారికే పెద్ద జెడ్ కేటగిరీ అండి, వారే పెద్ద జెడ్ కేటగిరీ అండి. వారిని ఎవరు కూడా ప్రపంచం వదులుకోదు ఈరోజు. ఎందుకంటే అలాంటి మహానుభావులు కారణ జన్ములండి. ఈరోజు వైద్యుడు కూడా మరి కనిపెట్టలేనిది ఆయన ఒక చిన్న పల్లెటూరులో ఉండి కనిపెట్టి ఈ యొక్క అశాస్త్రీయమైందని మీరుంటున్న విధానానికి మరి ఈ రోజు ప్రాణం నిలుపుతున్నారు అంటే మరి వారికి జెడ్ కేటగిరీ అక్కర్లేదు, అక్కడ ఉన్న ప్రజానికమే చాలనేసి అదే పెద్ద జెడ్ కేటగిరీ అనేసి నేను చెప్తున్నాను. కాబట్టి మెడికల్ మాఫియాకి ఇలాంటి ప్రాణం పోయగలే ఒక మంచి విశిష్టమైన వ్యక్తులకి మీరు అక్కడ ఉన్న అందరూ సరిపోతారు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా సరిపోతారు జెడ్ కేటగిరీ ఇవ్వడానికి. కానీ ఇలాంటి వారికి మరి ఇంకా అత్యధికమైన రక్షణ ఆ ఊరికి ఇవ్వండి. మీరు ఆ ఊరికి ఇస్తే అక్కడ ఉన్న ప్రజలకి ఇస్తే ఆ ప్రజలే కాపాడతారు అక్కడ ఆయన్ని. కానీ ఇలాంటి ఆయన్ని రక్షించుకోవాల్సిన అవసరం అక్కడున్న ఆ భూభాగంలో ఉన్న ప్రజల మీద ఎక్కువగా బాధ్యత ఉందని తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి అరుదైన వ్యక్తిని మనం రక్షించుకోవాలి. మనం ఆయన ద్వారా ఇంకా అనేకమైన విపత్తులు రాకుండా ఎదుర్కోవడానికి మీరందరూ కూడా సహకరించాలనేసి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం.
జెట్ కేటగిరీ పైన నేను ప్రశ్నకి మీరు ఇచ్చినటువంటి సమాధానం జనాలు అందరూ ఆలోచించేసేలా ఉంది. అంటే మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, జెట్ కేటగిరీ ఆనందయ్య గారి ప్రాణరక్షణగా ప్రజలు ఆయన కలవకుండా ఉండడానిక. అంటే మీరు చెప్పిన ప్రకారం జనాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జెట్ కేటగిరీ ప్రాణరక్షణ కోసం జెట్ కేటగిరీ పేరుతో ఆనందయ్య గారిని అఫీషియల్ గా అరెస్ట్ చేశారన్నా. ఒక సామాన్య వ్యక్తికి జెడ్ కేటగిరీ ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడ చూడలేదు. ఒక సామాన్య వ్యక్తితో సహాయం చేసే వ్యక్తికి జెడ్ కేటగిరీ పద్ధతి ఇవ్వడం అనేది ఎక్కడ మనం వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు శత్రువులు లేదు వస్తాం ఎక్కడ కూడా శత్రువులు ఎవరెవరో మన వాళ్ళకి జెడ్ కేటగిరీ ఇవ్వడం అనేది మనం ప్రత్యక్షంగా చూసింది కేవలం రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి తప్ప జెడ్ కేటగిరీ అనేది సామాన్య ఆయుర్వేద వైద్యులకి జెడ్ కేటగిరీ భారతదేశంలో నేను మొట్టమొదటిసారి వెళ్ళాను. ఇది కేవలం ఏంటంటే ఆ జెడ్ కేటగిరీ అనేది ఏంటంటే పంజరం ఏర్పాటు చేసి ఆ పంజరంలో ఆనందయ్య గారిని బంధించి ఎవరిని కూడా బయట నుంచి చూసేలాగా ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా నా భావన. ఎందుకంటే ఇది అనుమానించవలసిన విషయం కాదు. ఖచ్చితంగా ఆ ఆనందయ్య గారిని ప్రజలకు దూరం చేయడంలోనే ఈ విధానం అవలంబించారు. జెడ్ కేటగిరీ అరెస్ట్ చేశారు అని చెప్పడానికి ఇది ఒక అంటే పబ్లిక్ గా ఆనందయ్య గారిని అరెస్ట్ చేస్తున్నాం, ఇది చేస్తున్నందుకు అంటే జనాలు తిరగబడతారని కానీ రక్షణ కల్పిస్తున్నాం అనే ఉద్దేశంతో ఇన్ని పండుగలు గవర్నమెంట్ వేసినట్టు కొత్త రకం స్కెచ్ అనమాట. ఈ స్కెచ్ ద్వారా ఏంటంటే జనాలు చంపేయడానికి కూడా సత్వపడుతున్నారు తప్ప దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దామని ఆలోచన అయితే ఇప్పుడు లేదు. జెడ్ కేటగిరీ ద్వారా మనకు తెలిసిన విషయం మీద న్యూస్ ఛానల్స్ చూసినట్లయితే వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్నటువంటి దానికి వ్యాక్సిన్ కొరత ఉంది. అందరికీ అంటే మనకి అవసరాంతంగా వ్యాక్సిన్ అందించలేకపోతున్న దృష్టిలో పెట్టుకుని నిన్న మనం ప్రభుత్వం ఇంకొక ల్యాబొరేటరీస్ కి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఒక వ్యాక్సిన్ ఫలితాలు ఇస్తారని పక్కన పెడితే వ్యాక్సిన్ వేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఆలోచనకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఉత్తర క్షణం ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఇలాంటి వాటి మధ్య ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందంటారు? అంటే దీనికి మెడికల్ మాఫియా నుంచి ప్రభుత్వ ప్రయోజన లేదంటే ఈ మెడికల్ మాఫియా వరకు కరోనా పేరుపైన మెడికల్ మాఫియా అంతా కూడా వేల లక్షల కోట్లు దోచుకుంటున్న వ్యాపారం అంతా బయటపడతారు భయమా? దీనిపై మీ కామెంట్. నిన్నటి వరకు మందు దాని ప్రయోజనాలు దాని యొక్క విధానం మీద ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితి ఏంటంటే ఈ ఆనందయ్య గారిని ఎలాగైనా సరే ప్రజలకు దూరం చేసి ఈ మందుని పూర్తిగా కూడా అనుభవించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆడినటువంటి ఒక మైండ్ గేమ్ ఈ జెడ్ కేటగిరీ వ్యవస్థ. జెడ్ కేటగిరీ వ్యవస్థలో తుపాకులు కొట్టుకుని 7-8 మందో బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుని వాళ్ళ వెనకాల నుంచి ఉంటే ఆనందయ్య గారి దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్కరు కూడా సాహసించరు. ఎట్టి పరిస్థితులు కూడా సాహసించడం. తర్వాత ఆనందయ్య గారిని కూడా అక్కడి నుంచి కూడా రానివ్వరు. అందుచేత మందు వస్తుంది, తయారవుతుంది, ఆనందయ్య గారు ఇస్తారని చెప్తారు తప్ప అది ప్రజలకు అందుబాటులో రాదు. ఖచ్చితంగా ఇది మెడికల్ మాఫియా. నిన్న మొన్నట్లోనూ కూడా అది ఒక రకమైనటువంటి గుడుపుటాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ ఆనందయ్య గారి యొక్క మందుని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం చేసే ప్రయత్నంగానే కూడా ప్రజలందరి తరఫున కూడా ఇది ఖచ్చితంగా ఇది ఒక కుట్రగా భావిస్తూ కూడా ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. ఇది అయితే ఏంటంటే ప్రజలు కూడా ఇప్పుడు అంత అమాయకులు కాదు. సోషల్ మీడియా ఇప్పుడు పత్రికల్లోనూ వాళ్ళకి సంబంధించిన పత్రికలో ఉన్న ఛానల్స్ రాకపోయినా సరే సోషల్ మీడియా చాలా బలమైన అస్త్రంగా ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ కూడా ఉత్తేజులు అవుతారు. తర్వాత తిరగబడే పరిస్థితులు వస్తాయి. ఆ ప్రకారంగా కూడా వీళ్ళు ముందుగానే మేల్కొని ఆనందయ్య గారిని వారి పనులు చేసుకొని ఇస్తే రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా నడుస్తుంది. అది లేని పక్షంలో ప్రజాగ్రహం గురి కావాల్సి వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అక్కడ కృష్ణపట్నం ఎలా ఉంది అంటే రోజు వేలాది మందితోటి అక్కడ వాళ్ళ మందుకి స్వీకరించి కరోనా నుండి వాళ్ళు బయటపడి వాళ్ళు ప్రాణాలు రక్షించుకుని 10 మందికి చెప్పేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. అక్కడ అదంతా కూడా ఒక ఏంటంటే అది మన పోలీస్ స్టేషన్లో ఎలాగా ఒక దాంట్లో పెట్టేసి వాళ్ళని బంధించేస్తాం, అలాగే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెడితే ఏ విధంగా ఉంటుంది అనే పరిస్థితి ఈ రోజు కృష్ణపట్నంలో తయారైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాడేటటువంటి ఆ వనమూలికలు వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆయన్ని బంధించి లోపల పెట్టడం జరిగింది. అంటే ఒక్క 10 రూపాయలకి మనిషి ప్రాణాన్ని నిలబెడుతున్నాడు అంటే అది
ఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేదు ఈ రోజు. మనం చాలా సినిమాల్లో చూసాం. ఈ మెడికల్ మాఫియా అనేది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చి తద్వారా వాళ్ళు జనాలు ప్రాణాలు తీసేసినా సరే పట్టించుకోకుండా ఉండాలని చెప్పి చాలా సినిమాలు మనం ఈ మధ్యకాలంలో చూసాం. బయటపడడం కూడా ఈ రోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. అంటే అది ఒక సినిమాగా అనుకున్నాం, కానీ ఈ రోజు జీవితంలో అనేది జరుగుతుంది. ఈ జెడ్ కేటగిరీ అనేది నిజంగా ఈ మందును ఆపడానికి గవర్నమెంట్ చేసినటువంటి ఒక ప్రత్యామ్నాయం. ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ మధ్యపెట్టి మాయ చేయాలని ఆలోచనతో చేస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి కనిపిస్తలేదు. ఇదే విధంగా ఉంటే 1-2 రోజుల్లో ప్రజలందరూ కూడా కృష్ణపట్నాన్ని చుట్టుముట్టి ఆ మందుని వాళ్ళు ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలు పోతున్నాయండి. ప్రాణాలు పోయేటప్పుడు ఎవడో వచ్చి నేను అరెస్ట్ చేస్తాను, నేను కాల్ చేస్తానంటే ఆలోచించే పరిస్థితిలో లేదు. ఎలాగే నేను తెచ్చిపోతాను, నన్ను ఎదురు చేయి, నేను మందు నేను తెచ్చుకుంటాననే పరిస్థితిలో లేదు ప్రజలున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా తిరగబడి ఈ రోజు నెల్లూరు కృష్ణపట్నం వైపు చూస్తున్నారు. 1-2 రోజులుగానే మీరు ఆయన నిర్బంధించి మందుగానే అంతకంటే చేస్తే ప్రజలందరూ కూడా నెల్లూరు వైపు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. అదే సార్, నిన్న ఒక్కరోజే ఆయన అయితే ఈ వైద్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ జరుగుతున్న ఈ కొద్ది రోజుల్లోనే చాలా మంది పదో సంఖ్య ప్రాణం కాపాడడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన 10 రోజుల పాటు, ఇప్పుడు మనం బ్రేకింగ్ లో చూసినట్టుగా ఆయన 10 రోజుల పాటు మందు అందుకుండా చేస్తే ఇంకా చాలా వందల ప్రాణాలు పోతాయి. అలా వేలంలో ఉండొచ్చండి, లక్షల్లో ఉండొచ్చండి. మరి అంటే ఇప్పుడు చెప్పండి రామచంద్రరావు గారు, ఇంత ఉత్తరక్షణం మందుకి వ్యాక్సిన్కి ప్రైవేట్ ల్యాబొరేటరీస్కి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసే అధికారులు ఇస్తున్నప్పుడు, పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఉత్తరక్షణం దీనికి ఎందుకు నిర్వహిస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఒక వైద్యం వ్యాక్సిన్ వల్ల ఒకే రకం మందు వల్ల అనేక మందికి అందుకోలేకపోతున్నాం అనేటువంటి ధోరణితో ప్రభుత్వం 12 రకాలైనటువంటి మందుల ద్వారా మనకు తయారు చేసి ఉపయోగించింది. అది చాలా ఆశించలేదు. మరి 12 దాంట్లోనూ కేవలం అలోపతి మాత్రమే తగ్గిస్తుందా? ఈ ఆయుర్వేదం మాత్రం 12 దాంట్లో 13వది ఇది అవ్వకూడదా అని ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. 12 సంవత్సరాల నుంచి నీకు పర్మిషన్ తీసుకొచ్చినప్పుడు అది అలోపతిగా ప్రజల్లో పెడుతుంది అని మనం గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది 12 రకాలు. ఇది అలోపతిలో ఉంటుంటుంది కాకుండానే ఇది అలోపతి వైద్యానికి మాత్రమే తగ్గుతుందని నమ్మకమా? ఇది తప్పించి ఏ రకమైనటువంటి మందులు మనకి పనికిరావా అని మనం ఇవాళ ఆలోచించుకుంటున్నాం. ఇప్పటి నుంచి కూడా మనం అందరం ఆలోచించుకుంటుంది ఏంటంటే కరెక్టే, ఇవాళ ఆయన ఆఫ్ చేశారు అనేటువంటి ఒక వార్త వచ్చింది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రోగుల సంఖ్యని రేపు తగ్గించగలము, ఈ మందు ఆపేయడం ఇంతమందిని మేము తగ్గించగలము అని మీడియా రేపొద్దున మనకి వార్తలు అందగలరా? ఇంకెవరు చనిపోరు అని మీరు హామీ ఇవ్వగలరా? అటువంటి హామీ ఇవ్వగలిగితే ఈయన తప్పనిసరిగా దీనికి సంబంధించి నిలువరించడానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి నివేదిక వెళ్ళింది. ఇంకొక విషయం అంటే ఇక్కడ అనేక కోట్లు ఖర్చు పెట్టి 12 సంవత్సరాలు తయారు చేస్తున్నటువంటి వాటికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి స్వచ్ఛందంగా సేవగా మేము ఉచితంగా సేవ చేస్తాము ప్రజలకి అని సేవా దృక్పథంతో పనిచేసేటువంటి ఒక సంస్థ మీద ఒక రకమైనటువంటి ఆంక్ష పెట్టడం అనేటువంటిది ఇది సమంజసం కాదు. ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఖర్చు లేదు. మీరు చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఒక మందు వాడితే ఇంకొక మందులో మనకి అది అలోపతిలో ఉన్నటువంటి ఒక టెక్నిక్, కానీ ఇందులో మాత్రం ఏమీ రాదు. ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. రేపొద్దున ఎంతకన్నా తక్కువ జనాభా చనిపోతారు అని మీరు హామీ ఇవ్వగలిగితే, మీరు అందరూ హామీ ఇవ్వగలిగితే, ప్రభుత్వం హామీ ఇవ్వగలిగితే ఈ మందుని ఆఫ్ చేయొచ్చు. కానీ చూద్దాం రేపటి నుంచి ఎంతమంది చనిపోకుండా ఉంటారో ఆలోచిద్దాం. ఎంతమంది ప్రాణాలు రక్షించడానికి అలోపతి వైద్యం పనికొస్తాయో చూద్దాం. ఇది మా యొక్క విన్నపం. చాలా మంచి ప్రశ్న. ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలండి. నిన్న ఈ ఆనందయ్య గారు కృష్ణపట్నంలో మందిస్తున్నారు, నిన్న వెంటనే కోలుకుంటున్నారని తెలిసిన తర్వాత చాలా ఆసుపత్రులు ఖాళీ అయిపోయాయి. పేషెంట్లు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళిపోయారు. అందులో చాలా మంది ఇంకా మెడిసిన్ అందలేదు. అంటే ఈ పోలీసులు పట్టుదల చేయడం వల్ల దేనివల్ల ఈ మందు అందలేదు. ఇప్పుడు తిరిగి వీళ్ళందరూ హాస్పిటల్కి వెళితే మళ్ళీ జాయిన్ చేసుకుంటారా? మళ్ళీ మొదటి నుంచి డబ్బులు కట్టమని అడుగుతారా? కక్షసాది కూడా వైద్యం చేస్తారేమో, కక్షసాది కూడా మళ్ళీ వైద్యం చేస్తారేమో. అప్పుడు అలాంటి ప్రాణాలకి రక్షణ మొన్న నెల్లూరు GGH లో ఒక్క బెడ్ మీద కూడా పేషెంట్ లేకుండా టోటల్ బెడ్స్ అన్ని ఖాళీ అయితే కోవిడ్ పేషెంట్ అందరూ కూడా అక్కడికి పరిగెత్తుకెళ్ళి అది ఆల్రెడీ టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. మొత్తం బెడ్స్ అన్ని ఖాళీగా చూపించాయి. మరి ఇప్పుడు ఆ మెడిసిన్ ఆపేస్తే వీళ్ళందరూ వల్ల వీళ్ళకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం
ఈయనలో ఏంటంటే కంట్రోల్ చేసి దాన్ని ఏ విధంగా మనం కట్టడి చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఏ విధంగా ప్రజలకు మంది అందించాలని ఆలోచించాలి. అంతేగాని ఆనందయ్య గారిని కట్టడి చేయడానికి మీరు జెడ్ కేటగిరీలు పెట్టి వాళ్ళందరినీ బంధించేది, మీరు ఒక జైల్లో పెట్టి బంధించడం అనేది చాలా తప్పిది. ప్రభుత్వం చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ప్రజల ప్రాణాలని హరించేటటువంటి జెడ్ కేటగిరీ ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే జెడ్ కేటగిరీ ద్వారా ప్రజల ప్రాణాలు హరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి నాటు వైద్యం నిజంగా భారతదేశం అంటేనే వనమూలికలకు సంబంధించినటువంటి దేశం. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉంటాయి. ఎంతో మంది ఋషులు మన పురాణాల్లో చూసాం, శాస్త్రాల్లో చూసాం. ఎంతో మంది ఋషులు ఎంతో మంది బ్రతికించినటువంటి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నప్పుడు బ్రతికించినటువంటి మన శాస్త్రాల ద్వారా మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడు ఈ జెడ్ కేటగిరీలో జోన్ నుంచి ఆయన బయట తీసుకురావాలంటారా? నిజంగా జెడ్ కేటగిరీ అనేది తప్పించాలి. జెడ్ కేటగిరీ అవసరం లేదు. మీరన్నట్టే మన మాటల్లో మీరన్నట్టుగానే మెడికల్ మాఫియా నుంచి ఆయన థ్రెట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ ఇచ్చింది. సో ఇప్పుడు మీరన్నట్టు ఒక జెడ్ కేటగిరీ తప్పిస్తే ఆయనకి థ్రెట్ వస్తుంది. ఒకటండి, ఒక్కొక్క విషయం అండి. ఎలాగంటే కరోనా వచ్చిన పేషెంట్ ఎక్కువ రోజులు బతుకుంటున్నాడు తెలియని పరిస్థితి ఈరోజు. తర్వాత ఏ మనిషి ఎక్కువ బతుకు ఏ చనిపోతున్నాడో తెలియని పరిస్థితి కూడా ఉంది. అది చేత ఏంటంటే ఆనందయ్య అనేవాడు ఏంటంటే ఒక అమృతం తెచ్చిన వ్యక్తి కాబట్టి అతను భగవంతుడితో సమానం వస్తారు. అతను చావు వస్తూ రాదని మన ఎవరు నిర్ణయించడానికి అవకాశం లేదు కాబట్టి చేతంటే అతని కర్మానుసారం అతను జరుగుతుందని అందులో మనం ఏమి కూడా అనుమానించాల్సిన విషయం కాదు. ఆనందమైన బతికి తీరుతాడు, కొన్ని లక్షల మందిని బతికి తీరుతాడు, ఇందులో అనుమానం ఏం లేదు. చెప్పండి మొన్న గారు, ఇప్పుడు ఆనందయ్య గారు మీరు నిరోధించడానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా జెడ్ కేటగిరీ పెట్టి ఆ మనిషిని కావడానికి చేయలేదు అన్నారు, బాగుంది. సరే, అయితే నిన్న మొన్న జరిగిన అంశాల్లో సోషల్ మీడియాలో కూడా ఆనందయ్య గారు ఏ రకమైనటువంటి మూలికలు ఏ రకమైన పదార్థాలు వాడి ఈ మందు తయారు చేస్తున్నారో పబ్లిక్ రివీల్ అయ్యింది. సో మన ఆనందయ్య గారు ఒకరే కాదు కదా, మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఆయుర్వేదానికి సంబంధించి ఇలా తయారు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన రెసిపీని వాళ్ళు కడుపులో తయారు చేస్తే వాళ్ళు కూడా జెడ్ కేటగిరీ పెడితే నిరోధిస్తారు. పూర్తిగా అయితే ఆయుర్వేద మందులు మొత్తం మీద మీరు వ్యతిరేకిస్తున్నారా అని కూడా అనుమానం. ఆయుర్వేద మందులు అంటేనే మొత్తం ఇది జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో నాకు ఒక పోస్ట్ వచ్చింది. ఏంటంటే ఆ పోస్ట్ ఆకాశం కృష్ణపట్నంలో తయారు చేస్తున్న మందునే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. రాజోలు ఆయన పేరు వసంతయ్య ఆయుర్వేదిక్ నుంచి వసంతయ్య తయారు చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే నేను ఆయనతో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఆయనతో ఫోన్ మాట్లాడినప్పుడు ఏమంటే ఆ మందు ఈ మందు ఒకటేనా అని అడిగితే ఆ మందు ఆ రెసిపీ ఆయన ఉంటుందండి, మా మందు మా రెసిపీ మాకు ఉంటుంది, ఏదైనా ప్రకృతి వైద్యమే. అయితే ఇది నేను స్వయంగా నా కూతురు పైన అన్న కూతురు మీద ప్రయోగించి ఆ అమ్మాయికి పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత నేను జనాలు కూడా మొదలుపెట్టాను. అంటే ముందు ఈ ప్రకృతి వైద్యులు తన కుటుంబాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రయోగించి సక్సెస్ అయి విజయవంతం అయిన తర్వాత ఈ ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నాను. ఇది నిజంగా శుభ పరిణామంగా ఇదే కదండి ప్రామాణికత అంటే. మరి అలాంటిటప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని తయారు చేయాలి, ఈ రెసిపీ తెలిసింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆయుర్వేదికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సంఘటితమై ఈ ఎక్కడికక్కడ ఈ మెడిసిన్ తయారు చేసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీరు అన్నది కూడా నిన్న చాలా ఛానల్లోని పత్రికల్లోని కూడా వచ్చే వార్త రాజవోలు మన తూర్పుగోదావరి జిల్లాలోని. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈయనకి జెడ్ కేటగిరీ ఇవ్వటంలోని ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క మానసిక పరిస్థితిని దెబ్బ కొట్టడానికి ప్రభుత్వం కానీ మెడికల్ మాఫియా కానీ చేతనదేమో అనే సందేహాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే మానసిక పరిస్థితిని దెబ్బ కొట్టి అంటే మానసికంగా ఆయన బాగలేదు, ఏదో పిచ్చి పని చేసేది, ఏదో పని చేస్తుంది అన్నది కూడా ప్రజలను భ్రమింపజేయడానికి ఒక వార్తగా కూడా ఇది వచ్చే అవకాశం ఉందనేసి మరి ప్రభుత్వం అందరూ కూడా దీని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వ్యవహారాన్ని చూడవలసిన అవసరం ఉందని చెప్తున్నాను. అలాగే వారిలాగే ఎంతో మంది కూడా ఈ నాటు వైద్యం చేస్తున్నారు. మరి చేసి వాళ్ళందరినీ కూడా మీరు వినియోగించగలరా అని ప్రభుత్వం ఈరోజు ప్రశ్నిస్తున్నారు. సరే, ఇక్కడ వరకు బాగుంది. అంటే మనం కన్క్లూడ్ చేద్దాం. కన్క్లూజన్ లో ఫైనల్ గా ఇప్పుడు ఈయన నిరోధించారు, జనాలు హలోపతులు వాడేసి దాని యొక్క రిజల్ట్ చూసేసి విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక 10 రోజులు బట్టి ఈ ఆనందయ్య గారి వైద్యం ముందుకు వచ్చింది. దీని ప్రతిఫలం కూడా చూశారు.
ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే రెండింటిని దగ్గర నుండి చూసిన తర్వాత రిజల్ట్ కరెక్ట్గా చూసిన తర్వాత ఇప్పుడు కరోనా పేషెంట్లు ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళాలని తపన పడతారంట. ఆయుర్వేదం వైపే మొగ్గు చూస్తున్నారు. ఎందుకంటే కృష్ణపట్నం వైపు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు. ఒక విధంగా చెప్పాలంటే ఒక కారు వేసుకుని మేము కూడా నలుగురు వెళ్దామనే ఆలోచనలో కూడా ఉన్నాం. అంటే అది ఏంటి ఆ మంది ఎలా పనిచేస్తుందంటే చాలా మందిని మనం చూస్తున్నాం ఈరోజు. చాలా తప్పు చేసిందండి గవర్నమెంట్ ప్రభుత్వం ఈరోజు. చాలా చాలా బుద్ధి పొరపాటు ఏంటంటే జెడ్ కేటగిరీ ఇచ్చారు అతను ప్రాణహాని ఉందని. అతను ప్రాణహాని ఉందని జెడ్ కేటగిరీ ఇచ్చినప్పుడు అతను చేసే మందుకి ఎందుకు మీరు దాన్ని బంధించడం ఎందుకు? అది మీరు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మందు సప్లై చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ మీ పర్యవేక్షణ ఏది ఉందో అది చేయండి. అదే మీరు అనేది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆనందయ్య ప్రాణం కాపాడటమే లక్ష్యం అయితే ఇచ్చి మందు బయట నిలిచేయమంటున్నారు. మందు చేయాలి, మందు ప్రాణాలు కాపాడాలి. అది మానేసి మీరు ఎంతసేపు మీరు అలోపతి వైపు పరిగెట్టండి చెప్పి ప్రజలు మీరు డైవర్ట్ చేసి ప్రజల మైండ్ సెట్ తో మీరు ఆడుకుంటున్నారు ఈ రోజు. అంటే మీరు ఆ మంది ఆపేస్తే మీరు మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్కో లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కో పరిగెడతారు. అక్కడ సరైన సదుపాయాలు ఆక్సిజన్ లేదని చెప్పి చనిపోయారనో లేకపోతే ఇంజక్షన్ దొరకలేదని చనిపోయారనో రోజు ఇదే కథనాలు చూస్తున్నాం మేము. మీరు చెప్పే మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఒక విధంగా ప్రభుత్వం ఈ రోజు చేతులెత్తేసింది. ఈ తరుణంలో నిజంగా ఆయన ఒక దేవుడిలాగా ప్రజలను కాపాడడానికి అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పురుషుడు పుడుతూ ఉంటాడు ఈ ప్రజలను కాపాడడానికి అని చెప్పి మన పురాణాల్లో చెప్తుంటారు. అదేవిధంగా ఈ రోజు ఆనందయ్య గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దేవుడిగా ఆయన అవతరించాడని చెప్పి మేము అందరూ కూడా భావిస్తున్నాం. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మీ విలువైన సమయాన్ని మాకు మా జిల్లాలోని ప్రేక్షకులకు అందించి మీ విలువైన సమయాన్ని మా వేగాన్ని ప్రేక్షకులు అందరికీ కూడా కేటాయించి చాలా మంచి విషయాలు జనాలు చెప్పారండి. మీ అందరికీ మరోసారి మరో అంశంతో మీ యొక్క అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. జిల్లావాణి న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలండి. వేగా న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.